మూవింగ్ ఆన్, మదనపల్లి చిన్నారి హత్యాచారం ఘటనలో మరిన్ని సంచలనాలు బయటకు వస్తున్నాయి. నిందితుడు కులవర్ధన్తో పాటు మరికొందరిపైన ఆరోపణలు చేస్తున్నారు చిన్నారి తల్లిదండ్రులు. ఇంతకీ చిన్నారి తల్లిదండ్రులు చేస్తున్న ఆ కొత్త ఆరోపణలేమిటి? చిన్నారి హత్యాచారం వెనుక ఇంకెవరి పాత్రైనా ఉందా? దీనికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన ఘటనలో అసలు ఏం జరిగింది? మదనపల్లి కిరాతకుడు కులవర్ధన్ మృతి చెందాడు. కనసాని వారిపల్లి చెరువులో కులవర్ధన్ మృతదేహం లభ్యమైంది. కులవర్ధన్ చెరువులో దూకి చనిపోయినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కులవర్ధన్ డెడ్ బాడీ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కులవర్ధన్ ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. నిన్న చిన్నారిపై అత్యాచారం చేసి చంపేశాడు కులవర్ధన్. అత్యాచారం చేశాక చిన్నారిని నీటి డ్రమ్ములో ముంచి కిరాతకంగా హత్య చేశాడు. కడప జిల్లా రాగిమాని దిన్నిపల్లెలో బాలిక అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. పోలీసు బందోబస్తు మధ్య చిన్నారి అంత్యక్రియలు ముగిశాయి. ఇక కులవర్ధన్కు నేర చరిత్ర ఉందంటున్నారు స్థానికులు. గంజాయికి బానిసై జులాయిగా తిరుగుతున్నట్టుగా చెప్తున్నారు. మత్తులో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆరోపిస్తున్నారు. అయితే కులవర్ధన్పై ఇలాంటి కేసులున్నట్టు నిర్ధారిస్తున్నారు పోలీసులు. మదనపల్లి చిన్నారి హత్యాచారం కేసులో మరో మలుపిది. నిందితుడు కులవర్ధన్ తల్లిపై చిన్నారి తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. చిన్నారి హత్యాచారం వెనుక కులవర్ధన్ తల్లి పాత్ర కూడా ఉందని ఆరోపిస్తున్నారు. కులవర్ధన్ గ్యాంగ్ను కూడా పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కులవర్ధన్కి మద్దతుగా తమపై కొందరు దాడికి వచ్చారంటున్నారు చిన్నారి తండ్రి. వాళ్ళమ్మకుని రావాలి బయటికి, వాళ్ళమ్మ మూతి పెట్టి ఇట్లా చేసిందని చెప్తున్నాం కదా, ఇప్పటి నుంచి ఇదే జరుగుతున్నది. వాళ్ళమ్మ రావాలా, అతను ఏం జరిగినది మాకు క్లారిటీ కనుక్కోవాలి. మేము కులవర్ధనకు వాళ్ళమ్మ హెల్ప్ చేసి పాప ఉండదని తెలుసుకుని తను వదిలిపెట్టిండొచ్చు కదా. ఇంటి ముందరనే కదా ఉండేది, ఒక మనవరాల మాదిరిగా ఉంది కదా బిడ్డ. ఆ బిడ్డను ఇంటి ముందర వదిలేసేది కదా. వాడంటే సైకో వ్యక్తి, తాగేసి పనుకున్నాడు గాంజా గింజా వాడుకొని. అట్లాంటప్పుడు బిడ్డ చనిపోయిందో ఏమనేది వదిలిపెట్టిండొచ్చు కదా. మాకు సారాలు శిక్షించాలి, అతనికి ఆ అమ్మాయి కూడా శిక్షించాలని. 12-1 గంట టైంలో ఒక అతను వచ్చినాడు. అతనికి పార్ట్నరా ఏమని తెలీదు. నేనే అక్కడ ఉన్నాను. రే డోర్ తీరా, ఎవరు నువ్వు క్లోజ్ చేసింది అతను మాట్లాడి. అతను ఎవరు, ఇంకా ఎంతమంది ఉండారో ఇక్కడ. అతను వచ్చి ఆడ మాట్లాడుతుంటే ఎవరు నువ్వు అని చెప్పి నన్నే కొట్టేకొస్తే అక్కడున్న జనాలు చూసినారు. పోలీసులు సార్కి అందరికీ తెలుసు అతను కూడా ఎవరు, అతన్ని ఎంక్వైరీ చేయాలి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఆ గ్యాంగ్ మొత్తము రావాలి. ఇప్పటికి 3 కేసులు అతని మీద ఉన్నాయన్నారు. 3 మర్డర్ కేసులు ఉన్నాయన్నారు. హరాస్మెంట్ కేసులు కొన్ని ఉన్నాయని చెప్పినాను. అతని మీద ఉన్నాయని తెలిసింది. కడప జిల్లా రాగిమాని దిన్నెపల్లిలో చిన్నారి అంత్యక్రియలు ముగిశాయి. పోలీస్ బందోబస్తు మధ్య చిన్నారి అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిదండ్రులు బంధువుల కన్నీటి మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. కామాంధుడి కర్కశత్వానికి చిన్నారి బలవడం కన్నీటి సంద్రంగా మారింది రాగిమాను దిన్నె. మరోవైపు కులవర్ధన్ మృతిపై స్పందించారు చిన్నారి బంధువులు. కులవర్ధన్ డెడ్ బాడీని తమకు చూపించాలని, అప్పుడే తమకు న్యాయం జరిగిందని నమ్ముతామని అంటున్నారు. కులవర్ధన్ మృతదేహానికి ఇంకా పోస్ట్ మార్టం పూర్తి కాలేదు. ప్రస్తుతం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కులవర్ధన్ డెడ్ బాడీ ఉంది. కులవర్ధన్ డెడ్ బాడీ కోసం కుటుంబ సభ్యులెవరూ రాలేదు. కులవర్ధన్ తల్లి పరారీలో ఉన్నట్టుగా సమాచారం. మనకి ముద్దాయికి వెళ్ళి మనం డోర్ బ్రేక్ చేసి చూసినప్పుడు ముద్దాయి అండ్ పక్కనే డ్రమ్లోని చనిపోయిన పాప కూడా శవం కూడా లభ్యమైంది. ఆ టైంలోని చుట్టుపక్కల ఒక 50 మంది గ్రామస్తులంతా కూడా గుమిగూడి ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక వెహికల్ని లో పెట్టి ముద్దాయిని అక్కడిని తీసుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల, హైవే కూడా బ్లాక్ అవడం వల్ల మనకి ఆ రక్షక వెహికల్ స్టాఫ్ని కూడా తిరగడం జరిగింది. అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దాయితో పాటు. ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెతికించాం, కానీ హౌవెవర్ రిజల్ట్ దొరకలేదు. ఈరోజు ఇలా నిన్న జరిగిన ఆందోళనలో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివ్గా పాల్గొన్నాయి అనేది ఒక జరుగుతుంది. అది ఎంతవరకు నిజం? అంటే ఆల్రెడీ ఎవరైతే ఇదంతా ఇష్యూని పొలిటిసైజ్ చేశారో, లేదంటే ఇది ఒక రాంగ్ ధోరణి వైపు తీసుకెళ్లారో వాళ్ళందరి మీద కూడా కేసెస్ అవి రిజిస్టర్ చేయడం జరిగింది. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఏదైతే పాపకి జరిగిన అఫెన్స్ అనేది చాలా దురదృష్టవశాత్తు చింతించాల్సిన క్షణంలో ఇది వాళ్ళ ఓన్ పొలిటికల్ మైలేజ్కో, లేదంటే వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్ బెనిఫిట్ కోసం వాడుకున్న వాళ్ళందరి మీద కూడా మనం కేసు రిజిస్టర్ చేస్తాం అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటాం.
సరే మనకి నిన్న దురదృష్టవశాత్తు మదనపల్లి టౌన్లోని ఏడేళ్ల మైనర్ బాలిక మీద అత్యాచారం చేసి తర్వాత రేప్ చేసి చంపిన తర్వాత డ్రమ్లో పూడ్చిపెట్టడం జరిగింది. దాని అంతా కూడాను మదనపల్లి టౌన్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడాను వచ్చి రోడ్డు మీద మరియు ఇంటి దగ్గర చాలా వరకు ప్రొటెస్ట్ అవన్నీ చేసి పెద్ద సెన్సేషన్ న్యూస్ అది కూడా చేయడం జరిగింది. చాలా దురదృష్టవశాత్తు జరిగిన ఇన్సిడెంట్ ఇది. పోలీస్ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా చింతిస్తున్న ధోరణి. అదేవిధంగా మనకి నిన్న ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఈ ఎంటైర్ ఇన్సిడెంట్కి మూల కారణమైన అతను ఈరోజు మార్నింగ్ ముదివేడి దగ్గర అంగల్లో క్రాస్ దగ్గర ఒక చెరువులోని అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద ప్లేస్ అయ్యి తర్వాత అతన్ని కులవర్ధన్ అనే ముద్దాయిగా మనము రికగ్నైజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇంక్వెస్ట్ అండ్ పోస్ట్ మార్టం ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. యాజ్ పర్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అతను సూసైడ్ చేసుకొని డౌన్ అయినట్టు తెలుస్తుంది. అండ్ ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో రివీల్ అయితే మనం కమ్యూనికేట్ చేస్తామండి. ఏం లేదండి, అక్యూజ్డ్ మీద ఒక కేసు ఇంతకుముందు ఉంది, 324 కేసు హర్ట్ కేసు ఉంది. అది ఆల్రెడీ అతను లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యి అది డిస్పోజ్ అయిపోయింది. సార్ నెక్స్ట్ స్టెప్గా ఈ గంజాయి నిర్మూలనకు మీరు ఈ మదనపల్లిలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆల్రెడీ మదనపల్లి ఇప్పటిదాకా 2 మేజర్ నెట్వర్క్స్ క్రాక్ చేయడం జరిగింది. దీనిలోని మనకి ఆల్మోస్ట్ ఒడిస్సా నుండి స్టార్ట్ అయ్యి తిరుపతి, విజయవాడ అండ్ మదనపల్లి, బెంగళూరు కనెక్షన్స్ ఉన్న ఎంటైర్ నెట్వర్క్ని క్రాక్ చేయడం జరిగింది. 2 మేజర్ నెట్వర్క్స్. ఫర్దర్గా కూడాను మనము ఇలాంటి